హైదరాబాద్ మహిళల భద్రతపై కీలక సందేశం ఇచ్చేలా ఓ ప్రత్యేక ఘటన వెలుగులోకి వచ్చింది. మల్కాజ్గిరి సిపి సుమతి గత అర్ధరాత్రి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా దిల్సుఖ్ నగర్ బస్టాండ్, మెట్రో స్టేషన్, ప్రధాన కూడలలో తిరిగి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సమయంలో మద్యమత్తులో ఉన్న కొందరు యువకులు, గంజాయి మత్తులో ఉన్న మరికొందరు ఆమె చుట్టూ గుమిగూడి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో సిపి సుమతి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇక ఈ ఘటనపై స్పందించిన ఆమె, ఒక మహిళ అర్ధరాత్రి నగరంలో ఒంటరిగా బయటకు వస్తే ఇలాంటి భయానక పరిస్థితులు ఎదురవుతున్నాయా అనే ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత పోలీసులు సుమారు 40 మంది ఆకతేలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. వారిపై కౌన్సిలింగ్ నిర్వహించి మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దిల్సుఖ్ నగర్ లో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ దుర్వినియోగం, యువతపై దాని ప్రభావం, మహిళల భద్రతపై పలు సూచనలు ఇచ్చారు. అలాగే నార్కోటిక్స్ టీమ్, ఈగిల్ టీమ్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించి కరపత్రాలు, బుక్లెట్లు పంపిణీ చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాజం మొత్తం కలిసి యూత్ను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలని అధికారులు పిలుపునిచ్చారు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ రీజన్లో ఇది ప్రముఖమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అంతకంటే మించి ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. ప్లస్ యంగ్ పాపులేషను ప్రొడక్టివ్గా వాళ్ళ చదువు, వాళ్ళు క్రైమ్కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంగా చేయడానికి కొంత సరూనగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేయడం జరిగింది.